హాయ్ అండి, అందరికీ వందనాలండి. లాస్ట్ 2 వీడియోల్లో చెప్తున్నట్టుగా స్పీడ్గానే చదువుతున్నానండి. అంతకుముందు అయితే స్లోగా చదివేదాన్ని కదా, ఇప్పుడు కొంచెం స్పీడ్గా చదువుతున్నానండి. ఓకే అండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనము. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయం బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానుకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్లు కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. 3వ వచనమండి. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును, చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును. మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు, కపటి ఉదారుడనబడడు. మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు. యెహోవాను గూర్చి కాని మాటలాడుచు, ఆకలిగొనిన వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పికొనిన వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకంగా పాపము చేయుదురు. మోసకారి సాధనములు చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను, కళ్ళమాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. 9వ వచనమండి. సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. 10వ వచనమండి. నిశ్చింత గల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాశక్తి గల కన్యకలారా వనకుడి, నిర్వీచనలారా తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి. రమ్యమైన ఫలము విషయమై, ఫలభరితమైన ద్రాక్ష వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. 13వ వచనమండి. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును, జనసమూహము గల పట్టణము విడవబడును. కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షముగా ఉండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగచేయును. నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలముల యందును సుఖకరమైన నివాస స్థలముల యందును నివసించెదరు. ఆయనను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరుగునిచ్చు మీరు ధన్యులు. 33వ అధ్యాయం అండి, 1వ వచనము. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తర్వాత నీవు దోచుకొనబడెదవు. నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. మహాఘోషణ విని జనములు పారిపోవును, నీవు లేచుటతోనే అన్యజనులు చెదిరిపోదురు. చీడపురుగులు కొట్టివేయనట్లు మీ సొమ్ము దోచబడును, మిడతలు ఎగిరినట్లు శత్రువులు దాని మీద ఎగిరిపడును. యెహోవా మహాఘనత నొందియున్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము, వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు. సమాధాన రాయబరులు ఘోరముగా ఏడ్చున్నారు. రాజమార్గములు పాడైపోయెను, త్రోవను నడుచువారు లేకపోయిరి. అష్షూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరచెను, నరులను తృణీకరించెను.
దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది. షారోను ఎడారి ఆయను, బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. యెహోవా ఇట్లనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనేదను. 11వ వచనమండి. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపి పట్టి వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళవలెను అగును. దురస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడిరి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతముల్లోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరించబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడు ఎక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడు ఎక్కడ ఉన్నాడు? నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్యభాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. 20వ వచనమండి. ఉత్సవ కాలములో మనము కూడుకొనుచున్న సియోను పట్టణము చూడుము. నిమ్మళమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచుచు, దాని మేకులు ఎక్కడున్నను ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఒకటైనను తెగదు. అచ్చటి యెహోవా ప్రభావము గలవాడై మన పక్షము నుండును. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏదియు నడవదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. 22వ వచనమండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. నీ ఓడత్రాళ్ళు వదిలిపోయెను, ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచురు, చాపను విప్పి పట్టరు. కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు. నాకు దేహంలో బాగులేదని అందులో నివసించుచు వాడెవడను అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోద్దండి. ఓకే అండి.